ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగానే సార్. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కేసు, అదేవిధంగా అరెస్టులు ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ సందర్భంగానే అనేకమైనటువంటి చర్చలు జరిగాయి. జరిగినప్పుడు నాలాంటి వాళ్ళు, నేను కూడా వివిధ ఛానల్స్ లో మాట్లాడినప్పుడు మనీ లాండరింగ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ఇవన్నీ వైసీపీ మన తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ మొదటి నుంచి దాన్ని చెప్తా ఉంది. అదేవిధంగా అప్పుడప్పుడు మధ్యలో జనసేన కూడా మాట్లాడింది. సరే, బీజేపీ పెద్దగా ఇప్పుడు మాట్లాడలేదు అనుకోండి. ఎందుకని కేంద్ర ప్రభుత్వం దీని మీద విచారణ జరపట్లేదు, లేదా ఈడీని లేదా సిబిఐ ఇటువంటి వాటిని ఎందుకని? సిబిఐ అంటే సరే, జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి కావాలి, తన మీద విచారణకి తానే అనుమతించేటువంటి అవకాశం లేదు. మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటిది కూడా చేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అందరికీ తెలిసినటువంటి ఈ కుంభకోణం గురించి 5 సంవత్సరాల పాటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎందుకని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, లేకపోతే పట్టించుకోలేదు అనేటువంటిది పెద్ద ప్రశ్న. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేదా జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ఎందుకని నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సింది ఎవరు తీసుకోవాలి? అటు కేంద్ర ప్రభుత్వం అయినా తీసుకోవాలి, లేదా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా తీసుకోవాలి. ఎందుకంటే రెండింజన్ల పరిపాలన కదా సాగుతూ ఉంది. అందుకని మనం ఎవరిని ఇప్పుడు ప్రశ్నించాలి? ఎవరిని ప్రశ్నించాలి అంటే డెఫినెట్ గా జరిగింది ఆంధ్రప్రదేశ్ లో గనక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎందుకంటే సార్, దీంట్లో ఢిల్లీ కుంభకోణం లింకులు కూడా ఇక్కడ కనబడుతున్నాయి కదా. శరత్ చంద్రారెడ్డికి సంబంధించి కావచ్చు, విజయసాయి రెడ్డి అల్లుడు కావచ్చు, ఈయన అక్కడ లింకులు కూడా ఉన్నాయి కదా ఇక్కడ. సో దీనికి దానికి రాష్ట్రానికి కేంద్రానికి ముడిపడి ఉన్న అంశం ఇది ఇక్కడ కూడా. అవునండి, నేను కాదంటలే. అందుకనే కేంద్ర ప్రభుత్వానికి కూడా రాయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇది కేంద్రానికి రాష్ట్రానికి 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ముడిపడినటువంటి అంశం కనుక మీరు దర్యాప్తు చేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రాయొచ్చు కదా. ఎందుకని రాయట్లేదు అనేది కదా ప్రశ్న. ఇప్పుడు నేను కాదంటలా, కేంద్రానికి ఇంకో రాష్ట్రంతో ముడిపడినప్పుడు డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండాలి, లేకపోతే అది కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి మాట వాస్తవం. కానీ ఎందుకు రాయట్లేదు? బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ జనసేన ఉంది, తెలుగుదేశం పార్టీ 3 ఉన్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి అవినీతి అక్రమాల గురించి 5 ఏళ్ల పాటు వీళ్ళంతా కూడా గట్టిగా నిలదీశారు. మరి ఇప్పుడు ఎందుకని మౌనంగా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వాన్ని అడగటానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? ఇది కదా ప్రశ్న. ఢిల్లీ కుంభకోణం విషయానికి వస్తే అది ఒక కుట్ర కేసు. అది ఆ పాలసీ ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి ఏదో నష్టం వచ్చిందని పెట్టినటువంటి కేసు తప్ప ఇప్పుడు ఆ ఐఏఎస్ అధికారి గురించి చెప్తున్నారు. ఐఏఎస్ అధికారులు ఏముందండి? ఐఏఎస్ అధికారి ఆయన విజిలెన్స్ సెక్రటరీగా ఉండి ఆయన ఒక నివేదికను ఇచ్చాడని చెప్తున్నారు. ఆ నివేదికనే పెట్టమనండి. ఇప్పుడు ఆ ఐఏఎస్ అధికారి కంటే అంతకంటే ఎక్కువ పెద్ద సంస్థలు కదా సిబిఐను, ఈడీ. అక్కడ వాళ్ళు కూడా ఇంతవరకు ఏమి నిర్దిష్టంగా ఇదిగో ఇంత జరిగిందనేటువంటి సమాచారం ఏమి ఇంతవరకు లేదు అక్కడ కేసులో. ఆ కేసు ఏమవుతుంది ఏమిటనేటువంటి తర్వాత సంగతి. దానిలో ఏమి సరుకు లేదనే కదా ఇప్పటి వరకు తేలింది. అందుకని ఆ ఐఏఎస్ అధికారి ఎందుకు ఆ విధమైనటువంటి నివేదికలు ఇచ్చాడు అని అంటే, ఆ ఐఏఎస్ అధికారికి కేజ్రీవాల్కి పడకపోవచ్చు, లేదా ఐఏఎస్ అధికారి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని వ్యతిరేకించేటువంటి రాజకీయ